2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. సుమన్ ప్రేక్షకులకి డాక్టర్ నాగరఘు నమస్కారాలు. చాలా సందర్భాల్లో ఎంతో ఆసక్తికరంగా, ఉత్సాహంగా ఒక విశిష్టమైన బాధ్యతను చేపట్టి సుమన్ టీవీ న్యాయవాదుల ద్వారా ప్రేక్షకులకి తగిన న్యాయ సలహాలు, సూచనలు అందించడంలో తన వంతు పాత్ర చేస్తున్నది. సో ఈ మహా న్యాయ యజ్ఞంలో నేను సైతం. సో తరచుగా ఈ డిస్ప్యూట్స్ వస్తున్నప్పుడు, అంటే ఒక నేరం జరిగినప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్తో పాటు సాక్షుల పాత్ర కూడా చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే ఒక నేరం జరిగినప్పుడు క్రెడిబుల్ ఎవిడెన్స్ ప్లస్ దానికి సంబంధించిన ఆధారాలతో పాటు సాక్షులది కూడా చాలా ప్రభావితం చేస్తుందని మరోసారి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీ మ్యాటర్స్ కౌన్సిలింగ్లో మోస్ట్ ఆఫ్ ద సర్కమస్టెన్సెస్, మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ భర్త తాలూకు వాళ్ళ మాటలకి తగినంత ప్రాధాన్యత ఇవ్వరు. భార్య చెప్పిన మాట, అంటే భార్యతురాలు ఆమె చెప్పిన సాక్ష్యానికి, వాళ్ళ తాలూకు వాళ్ళు చెప్పిన సాక్ష్యానికి కన్సిడరేషన్ ఇస్తారు. సో మెయిన్గా ఇటువంటి సందర్భాల్లో ఎట్లా ఆ యొక్క నేరాల్ని నిరూపించుకోవటంలో, అంటే చేయలేదని నిరూపించుకోవటంలో రెండు పక్షాల పాత్ర ఉంటుందనేది చాలా క్లిష్టమైన విషయం. ఇప్పుడు అమ్మాయి అంటే భార్య అనుకుందాం కొంతసేపు, ఈ 498 విషయం ముందు మాట్లాడుకుందాం. అలాగే తర్వాత వివిధ రకాల నేరాల్లో సాక్షుల పాత్ర ఎంతవరకు ఉంటుందనే విషయం ఈ ఈటీవీ సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియచేద్దామని సంకల్పం. ఎందుకంటే చూస్తున్న ప్రేక్షకుల్లో చాలామంది రకరకాల లీగల్ కేసులు వేయటమో, ఇలాంటి వేళ్ల మీద ఉండే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి నా సలహా, సూచనలు వాళ్ళ కేసు పురోగతికి ఉపయోగపడతాయని నా చిన్ని ప్రయత్నం. ఎక్కువ వాల్యుబుల్, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నవి 498A. ఈ 498Aలో నార్మల్గా జరిగే సందర్భాలు, అంటే వాళ్ళు తీసుకునే ప్లీ, అడిషనల్ డౌరీ, మేము పెళ్ళప్పుడు అంత ఇచ్చాము, ఇంత ఇచ్చాము, యాజ్ పర్ ది డిమాండ్ అనేది అంటారు. ఒక పక్క డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఉన్నా కానీ దాన్ని ఎవరు ఖాతరు చేయట్లేదు. సో వాళ్ళ స్థితిగతుల్ని బట్టి పెళ్ళి అట్టహాసంగా చేయటము, ఎంత గ్రాండ్గా చేస్తే అది వాళ్ళంత స్టేటస్ సింబల్గా అనుకోవటం అనేది ఇవాళ రేపట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్ అదొక స్టేటస్గా భావిస్తున్నారు. సో ఈ సందర్భంలో కొంతకాలం అయిన తర్వాత, అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు పెళ్ళైన సందర్భాల్లో కూడా డౌరీ హెరాస్మెంట్ జరిగింది అని కంప్లైంట్స్ ఇవ్వటం జరుగుతుంది భర్త తాలూకు వాళ్ళ మీద. అటువంటి సందర్భాల్లో భర్త తాలూకు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఎలా దాన్ని ప్రూవ్ చేసుకోవాలి, అలాగే భార్య దాన్ని ఏ రకంగా సమర్థించుకోవాలనే విషయం చాలా కీలకమైంది. ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది, నన్ను అన్ని లక్షలు డిమాండ్ చేశారు, ఇన్ని లక్షలు డిమాండ్ చేశారు అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ అటు పోలీస్ వాళ్ళు కానీ, అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, ఈవెన్ కోర్టులు కూడా పరిగణలో తీసుకోలేని విషయం ఏంటంటే దేర్ ఫైనాన్షియల్ కెపాసిటీ. అంటే గతంలో ఇంత కట్నం ఇచ్చామని చెప్పని అన్నారు, ఇప్పుడు ఇంత డిమాండ్ చేస్తున్నారన్నారు. వెదర్ రియల్లీ ద గర్ల్ అండ్ హర్ పేరెంట్స్ ఆర్ కేపబుల్ ఎనఫ్ టు ఎఫర్ట్ దట్ కైండ్ ఆఫ్ డిమాండ్ ఈజ్ ద క్వశ్చన్. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళని లక్షలు డిమాండ్ చేస్తున్నారు అనే మాట ఎంతవరకు సమర్థనీయం అనేది చాలా అర్థవంతమైన ఆలోచింప చేయాల్సిన విషయం. సరే, నార్మల్ టెండెన్సీ ఏంటంటే నా కూతురు బాగుండాలనే ఉద్దేశంతో నేను అప్పు చేసినా సరే
ఐ విల్ ట్రై టు మీట్ ది ఇల్లీగల్ డిమాండ్స్ ఆఫ్ మై ఇన్లాస్, అంటే సన్ ఇన్లా అండ్ హీజ్ పేరెంట్స్ అనేది ఒక శాస్త్రం ఉంది, అదొక సాంప్రదాయంగా. అంటే నా పిల్లల కోసం ఏమైనా చేస్తాను, సప్పో చేసో తల తాకట్టు పెట్టో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనేది ఉంది. బట్ లీగల్గా డిస్ప్యూట్ వరకు వచ్చినప్పుడు హౌ డు వి ప్రూవ్, అంటే అమ్మాయి ఏ బేసిస్ మీద ప్రూవ్ చేయాలి, భర్త తాలూకు వాళ్ళు ఏ రకంగా దాన్ని డిఫెన్స్ చేసుకోవాలనేది చాలా కీలకమైన విషయం. కంపారిటివ్గా నేరాలు రిజిస్టర్ అవుతున్న నెంబర్ చూస్తే శిక్ష పడుతున్న నెంబర్కి ఎక్కడ పోలిక ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కేసులు 498 కింద రిజిస్టర్ అవ్వడం జరిగితే 50% కేసుల్లో కూడా శిక్ష పడిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఫాల్స్ కేసులు కావచ్చు, కొన్ని ప్రాపర్గా ఎవిడెన్స్లు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోవచ్చు. అలాగే సాక్షులు ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ ద అకేషన్స్ ఎక్సెప్ట్ ఫ్యామిలీ మెంబర్స్, బయట వాళ్ళు సాక్ష్యం అనేది హియర్సే తప్పించి వాళ్ళు ఎప్పుడు సీన్లో ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మేము విన్నాము, వాళ్ళు చెప్పారు ఇలా, అంటే హియర్సేగా విట్నెస్లు వస్తారు తప్పితే. సరే, ప్రైమ్ విట్నెస్లు పేరెంట్స్, ఎప్పుడైనా కానీ పేరెంట్స్ వాళ్ళ అమ్మాయినే సపోర్ట్ చేస్తారు. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ట్రూత్ ఆర్ అదర్వైజ్ వాళ్ళ డాటర్ని సపోర్ట్ చేయటం అనేది న్యాచురల్ ఫినామినా. సో దానిలో మనం తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ చట్టంలో ఆ డిమాండ్ ఏమందంటే, ద డిమాండ్ క్రూయాలిటీకి ఇంత వరకు వెళ్తే తప్పనిసరిగా 498 అట్రాక్ట్ అవుతుంది. ఏదో అడిగారు నన్ను పంపించేస్తారనే ఆస్పెక్ట్, దానిలో ఇంగ్రీడియంట్స్ని శాస్త్రీయ పరంగా చాలామంది, అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ కోర్టులు కానీ పరిగణలో తీసుకోవట్లేదు. అందుకే జడ్జిమెంట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఒక సందర్భంలో ఫేక్గా, అంటే ఆమ్నిబస్ ఎలిగేషన్లు కరెక్ట్ కాదు, యూ షుడ్ గివ్ ద స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ వేర్ ద డిమాండ్ రైజ్డ్ బై ది హస్బెండ్ అండ్ హీస్ పేరెంట్స్ అని చాలా స్పష్టంగా చెప్పి దాన్ని క్వాష్ చేయటం జరిగింది. అంటే ఒక కంప్లైంట్ మెయింటైనబుల్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ రిక్వైర్డ్, వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్స్ ఆర్ రిక్వైర్డ్ అనేది బాధితురాలు తరఫున కేసుని వాదించే అడ్వకేట్కి కలిసి జాయింట్గా వర్క్ చేయాల్సిన సందర్భం. సో ఫ్యాక్ట్స్ చెప్పినంత మాత్రాన దీనిలో, అందుకే సర్టన్ ఫ్యాక్ట్స్ ఆర్ సర్టన్ ఇన్సిడెంట్స్ ఆర్ capable enough to prove as a direct evidence. Some facts are capable enough to prove indirect evidence. So direct evidence lo what extent we can do, indirect evidence lo what extent we can do. అంటే ఇప్పుడు నేను చెప్పే సూచనలు ఎంతవరకు సాధ్యమవుతాయి అనేది నాకు తెలీదు, అది మీ విజ్ఞతకే వదిలేశాను. మీరు బంగారం పెడుతున్నారు, నగలు పెడుతున్నారు అనుకుందాం, ఇది అమ్మాయి తరఫు వాళ్ళకి నేను చెప్పే సూచన. మీరు వీడియో తీయండి, ఇవి నేను పెడుతున్నాం అన్నట్టుగా మీరు ప్రూఫ్ ఎస్టాబ్లిష్ చేయండి. చాలామంది మేము కిలో బంగారం ఇచ్చాం, లేకపోతే మేము అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం అని చెప్తూ ఉంటారు. యూ టేక్ సమ్ ఎవిడెన్స్. అవి కొనే ఉండుంటే కనుక బిల్స్ మీరు ప్రొడ్యూస్ చేయండి, బలానా రోజు కొన్నామని. ద పర్చేజ్ షుడ్ బి బిఫోర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ మ్యారేజ్. లేదు చిన్నప్పుడే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు కొద్దిగా మీ సేవింగ్స్ ద్వారా దాన్ని కొన్నారు అనుకుందాం. ఎంగేజ్మెంట్ జరిగే టైంలో మీరు చెప్పండి ఏం పెడతారని మీరు రికార్డ్ చేయండి. డబ్బులు ఒక నిమిషం పక్కన పెడదాం, ఎందుకంటే డబ్బులు ఇవ్వటము తీసుకోవటం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి కట్నం విషయం ఒక నిమిషం పక్కన పెడదాం. అదర్ ఆర్నమెంట్స్, జ్యువెలరీ మీరు అబ్బాయికి ఏమైతే ఇస్తున్నారో, అంటే మీ అమ్మాయికి వాళ్ళ ఆ పెళ్లి సందర్భంలో యూ క్రియేట్ సమ్ ఎవిడెన్స్ ప్రైమ్. అంటే ఫోర్కాస్ట్ చేసి కాదు. అంటే మై అడ్వైజ్ ఈజ్ నాట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం టుమారో, సేఫ్ సైడ్. అంటే ఇప్పుడు జరిగే 100 పెళ్ళిళ్ళలో 90 పెళ్ళిళ్ళు ఇబ్బందికి గురవుతాయి, 498 కేసు పెట్టాల్సి వస్తుంది అనేది నా ఉద్దేశం కాదు. అలా ప్రేక్షకులు అపార్థం చేసుకుంటే నన్ను మన్నించాలి. నా ఉద్దేశం ఏంటంటే పెళ్ళికి ముందే కొంతమంది లిటిగెంట్స్ అనేది అర్థమవుతుంది, అబ్బాయి తరఫు వాళ్ళు కానీ అమ్మాయి తరఫు వాళ్ళు కానీ.
ఎందుకంటే పెళ్ళికి ముందు కనీసం 1 or 2 months మాట్లాడుకోవటము చేయటం జరుగుతుంది కాబట్టి ద వే ద బాయ్ అండ్ హీస్ పేరెంట్స్ ఆస్కింగ్ టు పెర్ఫార్మ్ ద మ్యారేజ్ అండ్ అదర్ ఫార్మాలిటీస్, దాన్ని బట్టి వీ కెన్ అసెస్ అంటే వెదర్ వీ హ్యావ్ ఏ కంఫర్టబుల్ జర్నీ ఆర్ వెదర్ వీ హ్యావ్ ఎనీ లిటిగెంట్ జర్నీ. కొంచెం టోటల్గా ఇగ్నోరెన్స్ అయితే ఉండదండి, ఎవరికైనా కొంచెం అర్థమవుతుంది. సో యాజ్ ఎ ప్రికాషన్ ఐఎమ్ సెయింగ్, యాజ్ ఎ ప్రికాషన్ అంటే మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవటానికి, లేదు ఇంత వర్త్ ఆర్నమెంట్స్ మన అమ్మాయికి ఇచ్చాము అని చూడటానికి మనం రికార్డెడ్గా పెట్టుకుందాం. రికార్డెడ్గా పెట్టుకుంటే మనకు కొంచెం వెసలుబాటు ఉండే అవకాశం ఉంది. అంటే కీడించి మేలించాలన్నారు, అలా అన్ని చోట్ల సందర్భంలో జరుగుతుందని కాదు. నిజంగా లిటిగేషన్ వచ్చిన సందర్భంలో ఈ పర్టికులర్ ఎపిసోడు మనకి కొంత అవకాశాన్ని కల్పిస్తుంది. సో ఎప్పుడైతే కొంత ఎవిడెన్స్ మనం అంటే మచ్ బిఫోర్, అందుకే ఇన్ యాంటిసిపేషన్ అన్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రకమైన అంటే పెళ్ళికి ముందే ఇట్లాంటి ఆలోచనలు రావటం అనేది చెప్పటం అనేది కరెక్ట్ కాదు, కానీ సమాజంలో ఉన్న పరిస్థితుల్ని బట్టి చెప్పక తప్పలేదు. సో రేపు మనం ప్రూవ్ చేయాలంటే ఏమి జ్యువెలరీ ఇస్తున్నామో లెట్ us మేక్ ఇట్ యాజ్ ఎ రికార్డెడ్ ఎవిడెన్స్. సో రేపటి రోజు డినై చేసే అవకాశం లేదు కదా వైల్ హ్యాండింగ్ ఓవర్ ద థింగ్స్. అలాగే ఎప్పుడైతే ట్రాన్స్పరెన్సీగా ట్రాన్సాక్షన్ జరిగిందో, అంటే ట్రాన్సాక్షన్ అనే మాట కూడా తప్పే, కానీ ఇప్పుడు అలా అయిపోయింది. సిస్టంలో వచ్చేటప్పటికి దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ టేకింగ్ ది అడ్వాంటేజ్. సో 498లో ఎవిడెన్స్ మనం ప్రైమా ఫేసి ప్రూవ్ చేయాలన్నా, లేదు రేపు రికవరీ ఆఫ్ జ్యువెలరీ మనం అడగాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ప్రైమా ఫేసి ఎవిడెన్స్. సో ఎవిడెన్స్ ఏంది మీరు ప్రూవ్ చేయలేంది. ఎందుకని ఈ మాట చెప్పడం జరుగుతుందంటే, దానికి కౌంటర్ బ్లాస్ట్గా వాళ్ళు ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళేటప్పుడు మొత్తం తీసుకెళ్ళిపోయింది, ఆమె నగలతో పాటు మా బీరువాలో మా నగలు కూడా ఉన్నాయి, మా నగలు కూడా ఎత్తుకుపోయింది, అసలు యాక్చువల్గా మేమే కేసు పెట్టాలి, కోడలని చెప్పి మేము లీనియంట్ వ్యూ తీసుకున్నాము అని చెప్పే సందర్భాలు ఉంటాయి. మీరు ఆ స్కోప్ ఎందుకు ఇవ్వాలి? అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక సందర్భం, ఇంకొక అవకాశం భర్త సైడ్ వాడికి రావచ్చు. కరెక్టేనండి, ఆ జ్యువెలరీ అంతా మాకు ఇచ్చినట్టుగా మీరు ప్రూఫ్లు పెట్టుకోమన్నారు, కానీ కాపురానికి వచ్చినప్పుడు ఈ జ్యువెలరీ అమ్మాయి తేలేదు, వాళ్ళ పుట్టింట్లోనే పెట్టుకొని వచ్చింది, దానికి మీరేమంటారు అనొచ్చు. అది జనరల్గా అది కూడా ఒక పాయింటే, కానీ జనరల్గా ఒకసారి మ్యారేజ్ టైంలో ఇచ్చిన జ్యువెలరీ పుట్టింటిలో పెట్టొస్తే నువ్వు ఎందుకు తీసుకురాలేదు ఓకే అనుకున్నంత సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఆ కాపురానికి వచ్చినప్పుడు తేకపోయినా తర్వాత ఇల్లాసు డెఫినెట్గా తీసుకురమ్మని అడుగుతారు ఇన్ జనరల్. అండ్ అన్లెస్ వాళ్ళు ఏదన్నా ఫారెన్లో ఉంటే తప్పించి అది అవకాశం సందర్భాలు ఉన్నాయి. బట్ 498లో క్రూయాలిటీ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తర్వాత ఈ కోర్టులు దాన్ని విస్మరిస్తున్నాయి. సో ఈ సుమన్ టీవీ ప్రేక్షకులు తెలియజేయటం ఏంటంటే 498 ఒక్కటే మెయింటైనబుల్ కాకుండా తదుపరి ఏదైనా ఇబ్బందులు, అంటే అమ్మాయి 7 ఏళ్ళ లోపల చనిపోయినా, అలాగే ఆ సందర్భంలో ఇంకేదన్నా ఇబ్బందికరమైన వాతావరణానికి అమ్మాయికి గురైనా దానికి 302 ఆ సెక్షన్లన్నీ ఉన్నాయి. నేను అవన్నీ అంత ఓపెన్గా మాట్లాడుకోవడం ధర్మం కాదనిపించి ఐఎమ్ చూజింగ్ మై వర్డ్స్. సో బేసికల్గా ఈ ఎపిసోడ్లో 498A అనే కాన్సెప్ట్లో భార్య తాలూకు వాళ్ళ కేసు ప్రూవ్ చేసుకోవడానికి దోహదపడే అంశాలు, పెళ్ళప్పుడు వాళ్ళు ఇచ్చిన జ్యువెలరీ దానికి తగిన ఆధారాలు, అలాగే వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ, ఏ సందర్భాల్లో ఎవరు డిమాండ్ చేశారు, ఏం చేశారు, సో ఎప్పుడైనా కౌన్సిలింగ్ జరిగిందా. అంటే చాలామంది చెప్పచ్చు, ఇప్పుడు నా భార్యతో అదే నా భర్తతో అత్తామావలతో ఇబ్బంది ఉన్నంత మాత్రాన కాపురాలు ఏమీ ఇబ్బంది పడవు. దేర్ ఎవ్రీ పాసిబిలిటీ టు మేక్ ఇన్హౌస్ కౌన్సిలింగ్. ఇన్హౌస్ కౌన్సిలింగ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ అంటే ఇన్హౌస్ కౌన్సిలింగ్ జరగక పెద్ద మనుషుల ద్వారా కాకుండా ఉంటేనే మీరు 498A పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అంటే ఎందుకు ఈ మాట చెప్పడం జరిగిందంటే
ఇబ్బందులు ఉంటాయి, అది మీకే తెలుసు. ఏ రకమైన ఇబ్బందుల స్థాయి ఉందని మీకు తెలుసు. కానీ ఎప్పుడైతే భర్తని వాళ్ళ పేరెంట్స్ని మనం పోలీస్ స్టేషన్కి పిలిచి, అందులో పోలీస్ స్టేషన్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థింగ్ పోలీసు విల్ అబ్యూస్, దిల్ మేక్ లాట్ ఆఫ్ అబ్యూజింగ్. పోలీసులు తిడతారు భయంకరంగా. సో ఎప్పుడైతే భర్తని వాళ్ళ అమ్మా నాన్నని ఆ పోలీస్ స్టేషన్లో తిట్టడం జరిగిందో ఇండైరెక్ట్గా ఆ గ్యాప్ రావడానికి వాళ్ళు కూడా కారణమే. దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఆ పరిస్థితి తెచ్చుకున్న తర్వాత కాపురం కంటిన్యూ సజావుగా జరుగుతుంది అనే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున ఫ్యామిలీ కోర్ట్సు, ఈ క్రిమినల్ కోర్ట్సు, 498A, రకరకాల కారణాలతో డైవర్స్ పిటిషన్స్ ఇవన్నీ ఫైల్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రాపర్ కౌన్సిలింగ్ లేక. సో ఇంటర్నల్ సిస్టమ్ కనుక బాగుంటే అంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు నచ్చలేదు భర్త మీద భార్య కానీ భార్య మీద భర్త కానీ, మీకు నచ్చినంత మాత్రాన నేను మీకు డైవర్స్ ఇస్తాను అని చెప్పడం కోర్టుకు పిలిచే అధికారం మీకు లేదు. అలాంటి పరిస్థితి తెలిసే ఇండైరెక్ట్లీ యు ఆర్ హ్యూమిలేటింగ్ ది అదర్ లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు భర్తకి ఏవో నచ్చలేదు, భార్య మీద ఏవో ఎలిగేషన్ చేసి డైవర్స్ చేస్తాడు. అలాగే భార్య కూడా వేరే కేసులు పెట్టి ఎలిగేషన్ చేసి భర్త మీద ఇస్తుంది. ఫర్ వాట్? మీరు కొంతకాలం కలిసి ఉన్నారు. సో కంపాటబిలిటీ లేకపోతే విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది ఎల్డర్లీ పీపుల్, or with the intervention of the counseling centers, or with the intervention of the psychological counseling center, psychologists ni kalsi, you sort out your problems. If not, then go for mutual consent. మీకు పిల్లలు ఉంటే వాట్ ఆర్ ద మొడాలిటీ ఆఫ్ ద చిల్డ్రన్? అలాగే భార్య ఎంప్లాయీ ఎడ్యుకేటెడ్ అయితే ఇట్స్ ఫైన్. అంటే మీ ఆబ్లిగేషన్లు ఏమున్నాయో లైఫ్ పార్ట్నర్స్ ఒకళ్ళనొకళ్ళు వద్దు అనుకున్నప్పుడు కోర్టుల వరకు కాకుండా ఇఫ్ యువర్ ఇంటర్నల్ మెకానిజం ఇస్ వెరీ స్ట్రాంగ్, ఆ లిటిగేషన్ తగ్గించుకొని యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్ జస్ట్ కోర్టుకి వెళ్ళి సమ్టైమ్స్ మన చూసి డేట్ ఇచ్చి పంపిస్తారు. జస్ట్ టు షో అవర్ ఫేస్ ఆల్ ద వే వీ హ్యావ్ టు గో టు ది కోర్ట్. దాని డేట్ తీసుకోవడం గురించి మన ఎంప్లాయీ లీవ్ పెట్టుకొని పోవాలి. ఇంకోటి చెప్తున్నాను ఈ సందర్భంలో, కోర్టు కేసులకు వెళ్ళినప్పుడు మీరు గనక ఉద్యోగస్తులైతే లీవ్ పెట్టి వెళ్ళండి. ఎందుకంటే కోర్టుకి మీరు అఫీషియల్గా అక్కడ అటెండ్ అవుతున్నప్పుడు మార్నింగు, అది కనుక మీ డ్యూటీ అవర్స్ అయితే యు అప్లై లీవ్. అఫీషియల్గా అక్కడ ఒక లెటర్ పెట్టి వెళ్ళండి. కోర్స్ మీరు అనొచ్చు దానివల్ల అందరికీ తెలిసిపోతుంది పర్మిషన్ ఇవ్వరు అని. లీవ్ అప్లై చేయండి. లీవ్ అప్లై చేసి కోర్టుకి వెళ్ళండి. అంటే మీరు అడగచ్చు ఎందుకు అని. కోర్టుకి వెళ్ళేటప్పుడు మీరు ఒక బోనఫైడ్స్ కోసం వెళ్తున్నారు, ఒక న్యాయం కోసం వెళ్తున్నప్పుడు మీరే న్యాయంగా లేకపోతే ఎట్లా? 2 గంటలే కదా అని బాస్ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి బాస్కు చెప్పి 2 గంటల్లో వస్తాను కోర్టుకు వస్తే ఎట్లా? సో బీ క్లీన్. వీలైనంతవరకు మీ కేసుల నిరూపణలో మీ వంతు పాత్ర కూడా మీ సిన్సియారిటీ రుజువు చేసుకోవటంలో మీరు చూపించండి. సో భార్యాభర్తలకు సంబంధించిన కేసుల్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మనకు అవసరం లేదు. మనమే కరెక్ట్గా ఉండి అతనితో మాట్లాడో లేదంటే ఆమెతో మాట్లాడో కూర్చోబెట్టి మాట్లాడగలిగినప్పుడు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ నవ్ డేస్. సో దానికి కోర్టుల వరకు వెళ్ళి హ్యూమిలియేట్ అయ్యి ఆ కోర్టు వాతావరణం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అలాగే పిల్లలుంటే వాళ్ళని సఫర్ చేసి హూ హ్యాస్ గివెన్ ఎ రైట్ టు యూ? మనకున్న డిస్ప్యూట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తే దానికి పేరెంట్స్ ఇబ్బందులకి పిల్లలు ఎందుకు సఫర్ అవ్వాలి? సో మనం చదువుతున్న ఉద్యోగాలు చేస్తున్నాం, మన విజ్ఞతను కూడా మనం ఉపయోగించుకొని మన కాపురాలు మనకి చక్కగా ఉండటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు లిటిగేషన్ పోకుండా ఇంటర్నల్ కౌన్సిలింగ్, ఇంటర్నల్ మెకానిజం ద్వారా మనం సార్ట్అవుట్ చేసుకునేంత వరకు సార్ట్అవుట్ చేద్దాం. కాని పక్షంలో ఎడిదిరిగి మీకు ఆప్షన్ ఉంది. ఏ కోర్టులు బలవంతంగా కాపురం చేయించలేవు, అది సెటిల్డ్లా. కానీ ఈ లోపల మనకు అవకాశం ఉన్నంత వరకు మ్యూచువల్గా కాపురం కలిసి ఉండేట్టుగా మనం వర్కౌట్ చేద్దాం. సో ఈ ఎపిసోడ్లో సుమన్ టీవీ ప్రేక్షకులకి నా న్యాయ సలహా సూచన, భార్యాభర్తల మీద వచ్చే డిస్ప్యూట్స్ వీలైనంత వరకు ఇంటర్నల్ మెకానిజంతో కానీ విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ఎల్డర్లీ పర్సన్స్తో కానీ ఎమికబుల్ సొల్యూషన్కి ట్రై చేయండి. బికాజ్ యూ హ్యావ్ ఎ లాంగ్ ఫ్యూచర్.
సో లాంగ్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోయి మనం ఇబ్బందులు తెచ్చుకోవద్దు. మనకు పుట్టిన పిల్లల్ని ఇబ్బందులకు గురి చేయొద్దు. నమస్కారం.